ప్రపంచంలో భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ లోయలో అత్యంత హేయమైన చర్యకు అయితే ఉగ్రవాదులు పాల్పడ్డారు. కాశ్మీర్ లోయల్లో పహల్గామ్ ప్రాంతంలో బైసూరన్ కొండల్లో అయితే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అయితే 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దు జరుగుతున్నప్పటి నుండి భారతదేశంపై ఉగ్రవాదుల ముసుగులో అయితే పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ అటాక్ చేస్తూనే ఉంది. ఈసారి మన ఇంటెలిజెన్స్ వైఫల్యమో మరి ఏ ఇతర కారణమో అయితే ఆటక ప్రాంతమైన కాశ్మీర్కి వెళ్ళి అమాయకులైన 28 మంది ప్రాణాలు అయితే వదిలినారు. దాడులపై భారత హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా సంఘటన జరగగానే పహల్గామ్ చేరుకొని అక్కడ సమీక్షిస్తున్నారు. ఈరోజు జరిగే సిసిఎస్ సమావేశంలో భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఇచ్చే ఇన్ఫర్మేషన్తో త్రివిధ దళాధిపతులతోని, అట్లాగే రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్తోని, అట్లాగే ఎన్ఏసిఎస్ చీఫ్ అయిన అజిత్ దోవల్తో సమావేశమై సరిగా ఈ సమావేశంలో దీనికి వెనకుండి నడిపిస్తున్న పాకిస్తాన్ అయితే తగిన మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. మృతుల కుటుంబాలకి గవర్నమెంట్ అయితే 10 లక్షల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించింది. అట్లాగే గాయపడిన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించింది. భారతదేశం యొక్క సమగ్రతను, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, భారతదేశం యొక్క సెక్యులర్ విధానాన్ని భంగపరచడానికి ఏ దేశమైనా కుట్ర పనితే ఉపేక్షించేది లేదని అమిత్ షా అయితే తెలిపారు.